హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 4 రోజుల నుంచి ఒకటి వర్షాలు ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం ఎండగా వచ్చింది. పనంతా అయ్యేసరికి కొంచెం ఇది పుదీనా జ్యూస్ తాగుదామనేసి పుదీనాకు కాడలతోనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జ్యూస్ అనేది ఈవినింగ్ పూట తాగితేను ఒక గ్లాస్ తీసుకుంటే చాలా ఆరోగ్యం బాగుంటుంది ఫ్రెండ్స్. నీరసం కూడా తగ్గిపోయిద్ది. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని కాడలతోనే పుదీనాకు జ్యూస్ మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకొని కొంచెం అల్లం ముక్క కూడా వేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకొని వడగట్టుకోవాలి ఫ్రెండ్స్. జ్యూస్ జార్లో వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర. ఈ జ్యూస్ చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈవినింగ్ కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి జ్యూస్ తయారు చేసుకున్న పుదీనా, కొత్తిమీర జ్యూస్, హనీ వేసుకొని లెమన్ జ్యూస్ 4 డ్రాప్స్లు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని సర్వ్ చేసుకొని తాగితే చల్లగా ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఐస్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోని వేసుకొని తాగితే ఎంతో రోగ నిరోధక శక్తిని పెంచిద్ది. ఎంతో శక్తిని ఇచ్చే పుదీనా, కొత్తిమీర, లెమన్, హనీతో జ్యూస్ తయారైంది. ఎనర్జీ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు దొండకాయ క్యారెట్తో పన్నీర్ తయారు చేస్తున్నాము. ముందుగా పండు దొండకాయలు అయితే బాగోదు. పచ్చి దొండకాయలు, క్యారెట్ ముక్కలు తీసుకొని పచ్చిమిర్చి సన్నగా, దొండకాయలు అనేది అటువైపు ఇటువైపు తీసేసుకొని నీళ్ళలో 1-2 సార్లు క్లీన్ చేసుకొని సన్న ముక్కలుగా నైస్గా సన్నగా తరగాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే గ్రేవీని చపాతీలో వేసుకొని తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి చేస్తున్నాను. ఇదే విధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తొడియాలు అటు ఇటువైపు కట్ చేసుకొని 2 పచ్చిమిరకాయలు వేసుకొని క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు 2 సమానంగా అయినా తీసుకోవచ్చు. తీసుకొని ఇదే విధంగా చాకుతో కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు లైక్ అనేది చెయ్యండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో అనేది ఎండు దాకా చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఆ ముక్కలు ఉడికినంతసేపు, ఉడికిన దాకా. నేను దొండకాయ ముక్కలు బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒక 1/2 కప్పు పైన వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని పొయ్యి స్టవ్ వెలిగించుకొని లోలో ఉంచేయాలి. లోలో ఉంచేసి దొండకాయ ముక్కల్ని, బిర్యానీ ఆకుని వేసుకుని ఉడికించుకుంటే దొండకాయల్ని ఇదేందా కొత్త పద్ధతిలో చేస్తున్నారు అనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి. మీరు ఇంట్లో ఈ వీడియో అనేది ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇంటి దాకా చూడండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాలు అయినాక ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని బిర్యానీ ఆకు వాటర్ సమానంగా వేసుకొని మూత పెట్టి లోలో ఉంచేసి ఒక 5 నిమిషాల సేపు బాయిలింగ్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి దొండకాయలను, క్యారెట్ని. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. దొండకాయ తినని వాళ్ళు కూడా తినొచ్చు. క్యారెట్ కూడా కలర్ఫుల్గా ఉంది వేసుకున్నందుకు. ఇదే విధంగా వేసుకొని కర్రీ అనేది చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిలే పట్టిద్ది ఫ్రెండ్స్. బటర్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. సగం ముక్కలు బాయిలింగ్ అయినాక ఆ వాటరు ఎక్కువగా పోసుకోక్కర్లేదు ఫ్రెండ్స్. సమానంగా కొంచెం తక్కువగా పోసుకొని సగం ముక్కలు ఉడికిన దాకా చూసుకోవాలి. దొండకాయ, క్యారెట్ అయితే త్వరగా ఉడికింది. దొండకాయ ముందే వేసేసాము.
బిర్యానీ ఆకుతో పాటు ఇదే విధంగా ఈ ఆయిల్ అనేది వాడుతున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజు డిమార్ట్లో తీసుకొచ్చుకోవచ్చు. సూపర్ మార్కెట్లో కూడా అమ్మిద్ది, గానికాడ కూడా అమ్ముతారు. అదే విధంగా ఆయిల్కు బదులుగా బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా రుచిగా ఉంటుంది. ఆయిల్ వేసుకొని సరిపోయినంత గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు గింజలు వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా తుంచి వేసుకుంటే మనం ఇదే విధంగా ఫ్రై అయ్యింది, ఆకులాకులుగా కనిపించకుండా ఫ్రై అయ్యింది. ఇష్టం ఉంటే కరివేపాకు కొంచెం అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి సన్నగా నైస్గా తరుక్కొని వేసుకోవాలి. జీలకర్రతో పాటు వేగిద్ది, స్మెల్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పన్నీర్ అయినా వేసుకోవచ్చు, పెద్దల్లిపాయలు వేసుకోవచ్చు, నువ్వుపప్పు, శనక్కాయ పల్లీలు పౌడరు వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇండు దాకా చూడండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇవన్నీ ఆయిల్లో వేగినాక అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేగినాక చూడండి ఫ్రెండ్స్, పెద్దల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దల్లిపాయలు కూడా పచ్చివాసన పోయిందాకా వేగాలి. వేగినాక మనం ఈలోపు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకొని వేగనివ్వాలి. ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని ఇదే విధంగా పోపు అంతా చూడండి మగ్గనివ్వాలి. లోలో ఉంచేసి మగ్గనిస్తే రైస్లకి సూపర్ అదర్స్ ఎంత రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కూర ఎక్కువగా కర్రీ అనేది దొండకాయ క్యారెట్ కర్రీ ఎక్కువగా రైస్ తక్కువగా పెట్టుకొని ఆ తర్వాత మజ్జిగ పోసుకొని తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పన్నీర్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ వాటర్ అనేది తీసి వేసుకొని ఆ వాటర్ ఉన్నంత వరకు ఉడికించుకొని ఆ వాటర్ ఉంటే తీసేసినాక 50% ఉడికించేసుకుంటుంది. వాటర్లో ఆకు వేసుకోవాలి. ఇది ఆ గ్రేవీలో అంతా పట్టిందాకా వేగనివ్వాలి. వేగనిస్తే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్. ఇక్కడ నేను వేసింది పప్పుల పౌడర్ ఫ్రెండ్స్. నువ్వులు, ఏడ్చనకాయ పల్లీలు పౌడరు, ధనియాలు అవన్నీ వేసుకొని దంచి ముద్ద చేసుకుంటుంది పౌడర్ ఫ్రెండ్స్. బాగుంటుంది. ధనియాలు, పల్లీలు, నువ్వులు వేసుకొని పౌడర్ చేసుకున్న పౌడర్, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసాము. మరలా మూత పెట్టి 2 నిమిషాలుగా ఒక 5 నిమిషాలు సేపు దాకా లోలో ఉంచేసి మనం చాలా రుచిగా టేస్టీగా ఆ మిగిలిందిగా అంతా గ్రేవీ అంతా పచ్చివాసన మిగిలిపోయి ఆ ముక్కలకి పట్టేసేసింది. దొండకాయ క్యారెట్ కర్రీ పన్నీర్తో చేస్తున్నాము. పన్నీర్ లేకపోయినా ఇదే విధంగా కూడా మనము తయారు చేసుకోవచ్చు. పన్నీర్ తురుము వేసుకొని మరలా అడుగుదాకా కలుపుకోవాలి. 2 నిమిషాల సమయాన్ని అడుగుదాకా తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు నచ్చలేదు అనుకుంటే, పన్నీర్ లేదు అనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. కొబ్బరి తురుము కూడా వేసుకొని చేసుకోవచ్చు. పన్నీర్ వేసుకున్నాను, బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా క్యారెట్ దొండకాయ పన్నీర్ వేసిన కర్రీ నిమిషాలలో రెడీ అయింది. టేస్టీ అయిన కర్రీ రెడీ అయింది. రైస్లోకి కొత్తిమీర వేసుకొని మరలా 2 నిమిషాల సమయాన లోలో ఉంచేసి స్టవ్ అనేది మరలా అడుగుదాకా కలుపుకోవాలి. గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇప్పుడు ఈ సమయాన మామిడికాయ పచ్చడి ఉన్న ముద్దపప్పు చేసుకొని అయినా అప్పడం వేయించుకొని తినవచ్చు. ఎంతో రుచికరమైన దొండకాయ క్యారెట్ పన్నీర్ కర్రీ నిమిషాల్లోనే రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.